శంకర్ గారు ప్లీజ్ ఈ విషయం ఇక్కడితో వదిలేసేయండి. గౌరీ, ఒక్కసారి బాగా ఆలోచించు. తను మన శంకర్ తమ్ముడు. సార్, శంకర్ గారి గురించి నాకు తెలుసు, కానీ ఆయన మీద నమ్మకంతో తన తమ్ముడికి నా చెల్లెలికి పెళ్లి చేయలేను. నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. అయ్యో గౌరీ అది కాదమ్మా గౌరీ. సార్, మీరు చెప్పారను శంకర్ గారిని చూసాం. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటే రేపు అతను తాగొచ్చో మత్తు పదార్థాలు తీసుకోనో నా చెల్లిని కంటతడి పెట్టిస్తే అప్పుడు నేను చూసి తట్టుకోలేను సార్. దానివల్ల నాకు శంకర్ గారికి గొడవలు రావచ్చు. అది నాకు ఇష్టం లేదు. దానివల్ల మా బంధం దెబ్బతినకూడదు. అదే మన స్నేహం పాడవకూడదని చెప్తున్నాను. స్నేహంలో ఎదుటి వాళ్ళని నమ్మాలి గౌరీ గారు. మీకా నమ్మకమే లేదు. శంకర్ గారు, నేను మీ గురించి నా తమ్ముళ్ళని అనుమానించినా అవమానించినా నన్ను అవమానించినట్టే గౌరీ గారు. వాళ్ల మీద నమ్మకం లేదు అంటే నా మీద కూడా లేనట్టే. నమ్మకం లేనప్పుడు ఏ బంధం నిలబడదు. అది ప్రేమైనా స్నేహమైనా. అంటే మన మధ్య ఏ స్నేహం వద్దంటున్నారా? మీరు కావాలనుకోవడం లేదు. కావాలి అనుకుంటే మీరిలా మాట్లాడేవారే కాదు. అయినా మీ గురించి తెలిసి కూడా మీ చెల్లెలి సంబంధం ఒప్పుకోవాలనుకున్నాను చూసారా? నాది బుద్ధి తక్కువ. నా గురించి తెలిసి కూడా అంటే నేనేం చేశాను? నా వల్ల ఏం తప్పుంది? ఇదిగో ఇలా అర్థం పర్థం లేకుండా జరిగింది అర్థం చేసుకోకుండా అందరి మీద నోరేసుకుని పడిపోతారు. ఓహో, మీ తమ్ముడికి నా చెల్లెలికి పెళ్లి జరిగితే నేను మంచిదాన్ని, లేదంటే గయ్యాలిని, అంతే కదా? అమ్మా గౌరీ, ఆవేశపడకు. ఆవేశం కాదు జెండేసర్. శంకర్ గారు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ అర్థం చేసుకోలేంది మీరు, నేను కాదు. శంకర్, మాట పెంచుకుంటూ పోవడం ఎందుకు? కూర్చుని కూల్గా మాట్లాడుకుందాం ప్లీజ్. ఇంకా మాట్లాడుకునేది ఏమీ లేదు సార్. ఆవిడకి ఇష్టం లేదంటుంది కదా. ఎవరిని ఏ విషయంలో బలవంతం చేసి మనం ఒప్పించలేం. ఇక్కడితో వదిలేయండి. అన్నయ్య, నోర్మోయ్, నేను ఇంకా ఏం వినదలుచుకోలేదు. అయినా మీకు మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చి తప్పు చేశాను.